టీబీ అంటే ఏంటి? టీబీ అంటే ట్యూబర్క్లోసిస్. టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టీబీ అంటే వైద్య పరిభాషలో ట్యూబర్క్లోసిస్ అంటారు. అంటే ఇదివరకు వైద్యం అనేది లేదు. పూర్వకాలంలో ఇది వస్తే చనిపోవటమే తప్ప వైద్యం అంటూ లేదు. ఒకవేళ పూర్వకాలంలో ఈ వైద్యం లేదు కాబట్టి ఇది టీబీ వస్తే ఒక పేషెంట్ని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు రాకుండా చూసేవాళ్ళు. అంటే టీబీ అనేది అంటువ్యాధి. ఒకరికి వస్తే ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, తలనొప్పి ఉంటుంది, కాళ్ళు మంటలు ఉంటాయి, సురుకులు ఉంటాయి, నీరసం ఉంటుంది. మరి జ్వరం రోజు సాయంత్రం పూట జ్వరం వచ్చింది, మనిషి తగ్గిపోతాడు, ఆకలి ఉండదు, మనిషి సన్నగా అయిపోతాడు అనమాట. ఇదివరకు ఇప్పుడు టీబీ వేస్తే ఇంట్లో పెట్టి తాళం వేసేవాళ్ళు, బయట తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు తిరగనిచ్చేవాళ్ళు కాదు? టీబీ అనేది అంటువ్యాధి కాబట్టి తిరగనిచ్చేవాళ్ళు కాదు. అందుకని దీనికి ఇప్పుడు మంచి వైద్యం వచ్చింది. 9 నెలలు కోర్సు ఉంది. 9 నెలలు 3 నెలలు వాడిన తర్వాత ఎక్స్రే చేస్తారు. మళ్ళీ 3 నెలలు వాడిన తర్వాత ఎక్స్రే చేస్తారు. తర్వాత 9 నెలలు వాడిన తర్వాత ఎక్స్రే తీసి కంప్లీట్గా మచ్చ క్లియర్ అయిపోతే అప్పుడు మందులు అనేది స్టాప్ చేసేస్తారు. ఇది గవర్నమెంట్ సప్లై ఉంది కాబట్టి ఇప్పుడు భయపడాల్సింది ఏం లేదు. మందులు గవర్నమెంటే ఉచితంగా సప్లై చేస్తుంది. అందుకని టీబీ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. మంచి వైద్యం వచ్చింది. పూర్వకాలంలో వైద్యం లేదు కాబట్టి, అంటువ్యాధి కాబట్టి ఇంట్లో పెట్టి తాళం వేసేవాళ్ళు ఎవరికి రాకుండా. కానీ ఇప్పుడు మంచి వైద్యం వచ్చింది కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. 9 నెలలు కోర్సు వాడి మటన్, చికెన్, గుడ్డు, బలమైన ఆహారం తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది ఎవరికి వచ్చిందంటే సరిగా తిన్న వాళ్ళకి, సరిగా బలం లేని వాళ్ళకి, రోగనిరోధక శక్తి లేని వాళ్ళకి, ఎప్పుడైతే బలం లేదో వాళ్ళకి ఈ టీబీ వచ్చే అవకాశం ఉంది. ఇది టీబీ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.